వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ప్రస్తుతం కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఇష్యూ ఎంతగా రచ్చగా మారిందో మనందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తించినటువంటి ఇష్యూ అది. మొత్తం అక్కినేని నాగార్జున వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఆమె వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చగొట్టకుండా ఉండాలంటే సమంతను తన దగ్గర పంపించాలని నాగార్జున ఆయన కోరాడని, నాగార్జున బలవంత పెడితే సమంత ఆమె వెళ్ళనని చెప్పేసి అందని, దాంతో విడాకులిచ్చి పంపించేశారని, ఇలా ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగానే చాలామందిని షాక్కు గురి చేశాయని చెప్పాలి. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి మహిళగా గుర్తింపు ఉన్నటువంటి సురేఖ గారి నుంచి ఇలాంటి మాటలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అందరూ కూడా ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమ గతంలో ఎప్పుడూ లేనంతగా సురేఖ గారికి ఏమైతే ఆమెందో ఆమెని తప్పుబడుతూ ఆమె మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ అనేక మంది, చిరంజీవి గారి దగ్గర నుంచి అనేక మంది కథానాయకులు కానివ్వండి, అలాగే సెలబ్రిటీలు కానివ్వండి, స్పందిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి, అంటే దీనికి సంబంధించి సురేఖ గారు తర్వాత తన మాటలు వెనక్కి తీసుకుని చెప్పారు కానీ, బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి సురేఖ గారు ఆమె చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంటున్నారని చెప్పిన దాన్ని ఎలా చూడాలి? మంత్రులుగా ఉన్నవాళ్ళు సాధారణంగా ప్రైవేట్గా మనం మాట్లాడుకునే విషయాల్ని మీడియా ముందు అలా ఓపెన్గా అలా మాట్లాడచ్చా, అలా చేయొచ్చా అనే దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఇక్కడ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఆవిడ మంత్రి హోదాలో చేశారు. అవును, ఒక మంత్రి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నానంటే, ఈ మధ్య కాలంలోనే మీడియాలో వచ్చినటువంటి కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయనే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు చూసాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడప ఎన్నికలు రాబోతున్నాయి, కడప పార్లమెంటు స్థానానికి ఎన్నికలు రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పార్లమెంటుకి పోటీ చేయబోతున్నారని చెప్పి ఒక మీడియాలో ఒక కథనం వచ్చింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, కడప బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆ ఎన్నికల్లో షర్మిల గారిని నిలబెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను అన్నాడు ఆయన. అది స్పెక్యులేటివ్ స్టోరీ అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక పదవిలో ఉండి ఆ మాట మాట్లాడేశాడు. దానికి ముందు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ సర్క్యులేట్ అయింది. దాని మీద కూడా ఆయన మాట్లాడాడు వేదిక మీద. రాజకీయంగా వాళ్ళు ఇట్లాంటివి అనేది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చేస్తారు, ఇలా బీజేపీ కలిసిపోతాయి, అదే ఇలా మాట్లాడటం అనే ధోరణి ఉంది, ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్లో భాగంగానే మాట్లాడింది తప్ప ఆవిడేమీ ఆధారాలు ఉండో ఏదో కొన్ని ఫైల్స్ తన దగ్గర పెట్టుకునో మాట్లాడింది అనే మాట తప్పు. కాకపోతే ఇక్కడ వేరే మిగతా రాజకీయ పరమైన అంశాలు మాట్లాడటం వేరు, ఒకరి వ్యక్తిగత జీవితంలో అది కూడా వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విషయం ఉంది అక్కడ. అవునండి. అంటే ఏమాత్రం మొహమాట పడలేదు ఆవిడ మాట్లాడే పద్ధతి చూస్తే మీకు ఎక్కడా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా లేదు. జనరల్గా వేరే వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఎలా మాట్లాడాలి అనేది కొంచెం చూసి ఆచితూచి మాట్లాడతారు. అసలు అటువంటిది ఏమీ లేదు ఆవిడ. చాలా స్ట్రైట్గా మాట్లాడింది ఆవిడ. అంటే అన్కన్వెన్షన్ కూల్చివేత ఆ రోజున ఆగిపోవడానికి కారణం ఏమిటంటే అని మొదలుపెట్టింది ఆవిడ. అయితే ఇక్కడ ఆవిడ రెండు రకాల లాజిక్లు మర్చిపోయింది. ఒకటి, ఆవిడ చెప్పిన కథలోనే సమంత నేను వెళ్ళను అని చెప్పి డ్రాప్ అయిపోవడంతో నాగార్జున గారు ఆవిడని బయటకు పంపించేశాడు కుటుంబం నుంచి అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. అంటే కేటీఆర్ పని అవలేదు
అనేది చెప్పింది ఆవిడ. కూల్చేయాలి లెక్క ప్రకారం అయితే, అప్పుడు కానప్పుడు కూల్చేయాలి కదా, కూల్చలేదు. ఎందుకు కూల్చలేదు అనేది ఒక ప్రశ్న, ఆవిడ సమాధానం చెప్పాలి. రెండోది, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కథనం ఒకటి మీడియాలో సర్క్యులేషన్ అయింది. అవును, ఆ సందర్భంగా కూడా సమంత నాగ చైతన్య విడాకులకి కేటీఆర్ కారణం అనే వార్త కూడా సర్క్యులేట్ అయింది. అవును, మీడియాలో విరివిగా నడిచింది, చర్చకు వచ్చింది. అప్పుడు దానికి మోటివ్గా ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, ఈ ఫోన్ సంభాషణలేవో కొన్ని ట్యాప్ చేశారు వీళ్ళు, ఆ సంభాషణలు తన దగ్గర పెట్టుకుని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆయన వశపరుచుకున్నాడు కేటీఆర్. వశపరుచుకోవటం అనేది ఇష్టం లేక ఆ అమ్మాయిని కుటుంబం నుంచి బయటకు పంపించేశారు వీళ్ళు అనేది ఆ రోజున ఎస్టాబ్లిష్ అయిన కథ. మనకి పాత సామెత ఒకటి ఉంటుంది, తోటకూర నాడే చెప్పుంటే ఇంత గజ దొంగగా మారేవాడిని కాదు కదా అన్నట్టు ఒక కుర్రాడు ఒక తల్లిని. అదే అలాగా ఈ తోటకూర నాడే అంటే ఫోన్ ట్యాపింగ్ రోజే గనక కేసులు పెట్టుంటే అక్కినేని కుటుంబం ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాగార్జున్ని చాలా దారుణంగా చిత్రీకరించింది ఆవిడ నిన్న చేసినటువంటి కామెంట్స్లో. అది మామూలు హననం కాదు, అది ఏ మనిషి ఆయన మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వ్యక్తిత్వం మొత్తం టోటల్. మామూలు మాటగా తీసుకుంటే చాలా తప్పది. అదే కాబట్టి దీని రియాక్షన్ ఎలా ఉండాలి అనేది అమల గారు దాని తగ్గట్టు రియాక్షన్ బాగా, అంటే ఆమె వాడిన పదం కూడా రాక్షసుగా మారిపోయింది ఒక మినిస్టర్ అనేది ఆమె మాట్లాడింది. డమన్గా మారిపోవడం చూసాము, షాక్ అయ్యాను. అవును, లేదు ఇవన్నీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన వస్తుంది. చిరంజీవి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ మాట్లాడుతూ ఉండటం ఒకటే సరిపోదు దీనికి. అవును, ఇది ఒకటే మందు కాదు. ఊరికే అంటే ట్వీట్లు చేస్తే అయిపోయేది కాదు, ఇది అయిపోయేది కాదు. కాబట్టి కార్యాచరణ ఉండాలి, కార్యాచరణ ఖచ్చితంగా ఉండాలి. ఈ కార్యాచరణ ఎలా ఉండాలంటే, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి నాగార్జున్ని తీసుకుని వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఆవిడ మీద కేసు ఫైల్ చేయాలి. ఫైల్ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది కోర్టుకు చూపించండి. కోర్టు నిర్ణయిస్తుంది ఎవరిది తప్పు ఏమిటి అనేది. మేము మిమ్మల్ని ఏమి అనం, మీరు మా మీద కామెంట్ చేశారు, మేం గాయపడ్డాం. ఈ గాయపడటం అనేది ప్రభుత్వానికి అర్థం కావాలి, అధికార పార్టీకి అర్థం కావాలి. ఇప్పుడు అన్కన్వెన్షన్ కూల్చివేత రోజున కూడా నాగార్జున చాలా జెంటిల్గా వ్యవహరించాడు. ఎవరు ఎక్కువ రియాక్ట్ కాకండి, దీని మీద ప్యానిక్ అవ్వకండి అని అభిమానులకు పిలుపునిచ్చాడు ఆయన. ఎవరూ ప్యానిక్ అవ్వకండి, ఏమీ కాలేదు, ఇది జరిగిందేదో జరిగిపోయింది, ఇది ప్రభుత్వ కార్యాచరణగా మాత్రమే చూస్తున్నాను నేను దాన్ని డిస్ప్యూట్ చేయాలనుకోవటం లేదు, నా వైపు నుంచి నాది కరెక్టే. వాళ్ళ దగ్గర ఉండే ఆర్గ్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది, అదేమిటి అనేది పర్సూ చేద్దాం. క్షణికావేశాలకు పోయి ఎవరి మీదో నిందలేయటం లాంటి పనులు చేయొద్దు అని చెప్పాడు ఆయన. చాలా హంబుల్గాను జెంటిల్గాను మాట్లాడాడు. ఎవరిని విమర్శించాలి, ఆయన ఎవరిని విమర్శించలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నిన్న కొండా సురేఖ మాట్లాడిన తర్వాత కూడా ఆయన ప్రకటన చేశాడు. అందులో కూడా చాలా సెటిల్డ్గా ఉంది, ఎక్కడా కూడా మాట తోలలేదు. గౌరవప్రదమైనటువంటి భాషలో గౌరవనీయ మంత్రివర్యులు అని కూడా సంబోధిస్తూ అమ్మా మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు అనేది అర్థం చేయించడం కోసం మాత్రమే మాట్లాడాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిడతో ఫోన్ టాక్ చేసినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పాపులర్గా నడిచింది ఆ వార్త. ఎందుకు ఇలా మాట్లాడేశారు మీరు అని సీఎం ఆవిడ్ని వివరణ అడిగినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. సరే, ఏది ఏవైనా ఆవిడ నెమ్మదిగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారు తప్ప క్షమాపణ చెప్తున్నాను అనే మాట అయితే వాడలేదు. నిజానికి దీనికంటే ముందు ఈ వివాదానికి పునాది ఏమిటి? బీఆర్ఎస్కి కొండా సురేఖకి మధ్య ఒక వివాదం నడుస్తోంది, ఒక ట్రోలింగ్ గొడవ నడుస్తోంది. ఆవిడని టార్గెట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అసభ్యకరంగా అనేది ఒక ఫోటో కూడా పెట్టారు వాళ్ళు. హరీష్ రావు పేరుతో ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ ఫోటో పేస్ట్ చేయడంతో ఆయన మేలుకున్నాడు, చింతిస్తున్నానని చెప్పి ఆయన మేలుకుని ఇది ఫేక్ అకౌంట్ అనేది ప్రూవ్ చేసుకుని
అక్క ఇలా నీ గురించి చేయటం తప్పు, నేను ఒకవేళ బీఆర్ఎస్గా అలా చేయరు, బీఆర్ఎస్ క్యాడర్ అలా చేస్తే నేను కంట్రోల్ చేస్తాను, నేను సారీ చెప్తున్నాను అని చెప్పాడు. ఆయన క్షమించమని అడిగాడు నిర్మోహమాటంగా. అయితే దీని కంటిన్యూషన్లో భాగంగానే కేటీఆర్ మీద దాడి చేసింది ఈవిడ. ఈ దాడిలో కేటీఆర్ వ్యక్తిత్వ హరణము ఇవన్నీ మాట్లాడచ్చు ఆవిడ. అంటే ప్రధానంగా ఆవిడ 2 విషయాలు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది కేటీఆర్కి సంబంధించి. ఒకటి, అతని ఉమెనైజర్ అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. ఆడపిల్లల్ని ట్యాప్ చేయటం, వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వటం, అలా డ్రగ్ పెడలర్గా కూడా మాట్లాడేసింది కేటీఆర్. మదం ఎక్కి అని చెప్పి కూడా వాడింది, ఆ పదం వాడింది. అంటే ఆడపిల్లల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని లాక్కొచ్చి తనకి అనుగుణంగా వాళ్ళతో ఆడి పాడి, అంటే ఒక ప్లే బాయ్ గెస్చర్ ఇచ్చింది ఆయన. అవును, చెప్పింది రేవ్ పార్టీల్లో చేసుకుంటూ మొత్తం మందులు అలవాటు చేసి అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. వీటికి సంబంధించిన ఆధారాలు నిజంగా ఉండుంటే గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఇంతకాలం కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఉపేక్ష వహిస్తున్నారు అనేది ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది సమాజం నుంచి. ఎవరిని? కొండా సురేఖని. అలాగే ఎవరైతే అసలు మొదట ఈ ఫోన్ ట్యాపింగ్ కథనాన్ని బయటకి లీక్ చేశారో అక్కడి నుంచి నైతిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గొడవ. అయితే ఇండస్ట్రీ ఇప్పుడు ఇమ్మీడియట్గా నాగార్జున ఆధ్వర్యంలో మంత్రి గారి మీద కేసు బుక్ చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు అక్కడ వెళితే ఒక మంత్రి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి పోలీసులు సాహసిస్తారా? ముందు సాహసిస్తారా లేదా అనేది వేరే గొడవ. కేసు ఫైల్ చేయాలి కదా వీళ్ళు. మేము గాయపడ్డాం, ముందర అది ప్రాచుర్యంలోకి వస్తుంది, మేము గాయపడ్డాము అనేది ఒక కేసు రిజిస్టర్ చేయటం ద్వారా ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవుతాను అంటున్నాడు ఆయన. నాగార్జున కూడా లీగల్ నోటీసులు ఇలాంటి మాటలేవో మాట్లాడుతున్నాడు. ఆయన అనలేదే లీగల్ నోటీసులు ఏవో ఇస్తారు అన్నట్టుగా ఎక్కడో ఒక మాట విన్నాను. కేటీఆర్ నుంచి అయితే వచ్చింది, కేటీఆర్ నుంచి వచ్చింది. కేటీఆర్ కూడా 2 కేసులు పెట్టచ్చు ఆవిడ మీద. ఒకటేమో ఏ ఆధారంతో నన్ను డ్రగ్ పెడ్లర్ అంటున్నారు మీరు, ఏ ఆధారాలతో మీరు నన్ను ఉమెనైజర్గా ప్రూవ్ చేయదలుచుకున్నారు, పబ్లిక్ డొమైన్లో ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అనే అంశాల ఆధారంగా ఆయన కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళడం కాదు, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి ముందు. అది వీళ్ళు కూడా చేయాలి. నాగార్జున ఒకటే కాదు, సమంత చేయవలసి ఉంటుంది, తను ఖండించింది ఆల్రెడీ, నాగ చైతన్య చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ తోడుగా ఎవరైతే ఖండించారో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి, వీళ్ళందరూ కూడా తోడుగా వెళ్ళి ఒక టీమ్గా వెళ్ళి ఒక కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఇండస్ట్రీ హర్ట్ అయిందనే విషయం ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇండస్ట్రీ మొత్తంగా హర్ట్ అయిందనే విషయం అర్థం కావాలి కదా. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాంబర్ మీద దండయాత్రకు వెళ్ళాడు. అవును, తన కుటుంబ హీరోలందరినీ తీసుకుని. ఎందుకు వెళ్ళాడు ఆ రోజున అంటే తన గురించి రకరకాలుగా మాట్లాడుతూ బయట తన తల్లి గురించి కూడా మాట్లాడే స్థాయికి చేరుకుంది విమర్శ అనేది. పోసాని కృష్ణమురళి చేసినటువంటి ఒక విమర్శ, దాని ముందు శ్రీరెడ్డి చేసినటువంటి విమర్శలు, ఈ మొత్తం ఎపిసోడ్లో ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు అని అప్పుడు ఆయనకు వచ్చాను అనేది ప్రశ్నిస్తూ ఆయన వెళ్ళి మా అసోసియేషన్ నిలదీశాడు. ఆ రోజు శివాజీ రాజా ఉన్నాడు అక్కడ. ఒక గొడవ జరిగింది. అవును, ఆ తరువాత రకరకాల సందర్భాల్లో మా అసోసియేషన్ స్పందిస్తోంది. మొన్న మంచు విష్ణు మీద ఎవరో ట్రోల్ చేస్తే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు కదా, శివబాలాజీ వీళ్ళంతా అవును. ఇలాంటి స్పందనలు చాలవు. ఇప్పుడు దీని మీద ఇలా స్పందించకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, బయట సాధారణ ప్రజలు ఏమనుకుంటారంటే ఇండస్ట్రీ పీపుల్ గురించి ఏమనుకునే అవకాశం ఉందంటే, ఒక మినిస్టరే ఇలా మాట్లాడారంటే అందులో ఖచ్చితంగా మాట్లాడిన దాని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు వీళ్ళు అంటే వాస్తవం ఉందని సైలెంట్గా ఉన్నారా? ఒకటి. అవును, లేదు ఒకవేళ గవర్నమెంట్కి అగైనెస్ట్గా వెడితే తాము అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల తాలూకా వివరాలు బయటపెట్టి ఏమైనా దాడులు జరుగుతాయని భయపడుతున్నారా? అందుకని ప్రభుత్వానికి లొంగి ఈ విషయంలో పక్కకు జరిగారా అని కూడా సాధారణ ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని
ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కటిగా నిలబడి అందరూ కలిసి నాగార్జునని తీసుకుని వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకే కొండా సురేఖ మీద. కేటీఆర్ లీగల్ ఫైట్ చేస్తాడా చేయడా ఆయన గొడవ వేరు, అది వేరు. అవును, అది పొలిటికల్ గొడవ, అది గొడవ. ఇది దీనిలో ఖండన ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే పని అవుతుంది. మేము డీప్గా హర్ట్ అయ్యింది ఇండస్ట్రీ అనేది ఒక ఇండికేషన్ ఇవ్వాలి, మమ్మల్ని తెలుగుగా తీసుకోవద్దు అనే విషయాన్ని అర్థం చేయించాలి. ఇప్పుడు ఏదన్నా పబ్లో దాడి జరుగుతుందండి, దాడి జరిగితే బయటికి మర్నాడు పేపర్లోకి వచ్చే వార్త ఏంటి, హెడ్లైన్ ఏమిటి? సెలబ్రిటీలు ఎవరంటే, సినిమా సెలబ్రిటీలు ఎవరంటే వాళ్ళ పేర్లు వస్తాయి. బలానా హీరో గారి కూతురు ఉంది అనేది హెడ్లైన్, ఇంకెవడి పేరు ఉండదు దానిలో ఆ వార్తలో. ఏదైనా డ్రగ్స్ పెడ్లర్ ఎవడన్నా దొరికితే, అతని ఫోన్ దొరికితే దానిలో ఎవరైనా సినిమా నెంబర్ ఉంటే దాన్ని మాత్రం బయటకి ఇస్తారు. ఆ నెంబర్లు ఉన్నాయి ఉంది అనే ఫీలర్లు వదిలేస్తారు. ఇది ఎలా గ్రాంటెడ్గా చేస్తారు మీరు? అలా గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటున్నారు సినిమా వాళ్ళని అని క్వశ్చన్ చేయాలి కదా ఇండస్ట్రీ నుంచి. పదే 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 ఇండస్ట్రీ మీద రకరకాల పుకార్లు. ఇప్పుడు మొన్న వేణుస్వామి దాడి చేశాడు నాగార్జున కుటుంబం మీదే. అవును, వేణుస్వామి వివాదం తర్వాత ఈ ఎన్కన్వెన్షన్ గొడవ ముగిసింది అనుకోగానే ఈ గొడవ. అదే చూస్తాడు. నిజంగా ఏమైనా టార్గెట్ చేశారా? నాగార్జున ఫ్యామిలీ ఏమైనా టార్గెట్ అయిందా? నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకు జరుగుతోంది ఇలాగా ఆ కుటుంబం మీద అనేది ఒకటి. నిజానికి ఈ పాటికే నాగార్జున అభిమానులు, అక్కినేని అభిమానులు కొండా సురేఖ దిష్టి బొమ్మలు తగలబెట్టాలి కదా. ఎందుకు జరగట్లేదు ఆ యాక్టివిటీ? అంటే నాగార్జున కొంత సంయమనంతో వెళ్ళాలి అనేటువంటి ఇండికేషన్ ఎన్కన్వెన్షన్ రోజునే ఇచ్చి ఉండటం చేత అలాంటి పనులు జరగల. కొండా సురేఖ దిష్టి బొమ్మల దహనాలు ఇంకో సందర్భం ఇంకొక వేరే టైంలో కనుక జరిగినట్లయితే జరిగిపోయి ఉండేయేమో. జరగాలి కదా. ఇప్పుడు మొన్న లడ్డూ వివాదం జరగగానే జగన్మోహన్ రెడ్డి శవయాత్రలు చేశారుగా నార్త్ ఇండియాలో. కనీసం ఇక్కడ ఏదో మేరకు రియాక్షన్ ఉండాలిగా. అక్కినేని కుటుంబం ఏం చిన్న కుటుంబం కాదు కదా. అవును, ప్రామినెన్స్ రీత్యా అంతే కదా. కాబట్టి నందమూరి కుటుంబం తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం కదా అది. అవును, ఇండస్ట్రీకి రెండు కన్నులు. ఇక్కడ ఇంకొక విషాదం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు ఆయన కాంగ్రెస్ మనిషిగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. అవును, ఆయనకి సంజీవ్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, చెన్నారెడ్డి, వెంగళరావు వీళ్ళందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అవును, ఈ సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ఓపెన్గా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఆయన సారథి స్టూడియోస్లోకి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇమ్మీడియట్గా అన్నపూర్ణ స్టూడియోస్ కోసం స్థలం అలాట్ చేయించుకోగలిగాడు ఆయన. రెండోది, సినిమా పరిశ్రమ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కు రావటానికి అడుగు ముందు వేసిన వాడు అక్కినేని నాగేశ్వరరావు. ఇక్కడ ఇండస్ట్రీ నిలబట్టడానికి కొద్దో గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ అది అక్కినేని కుటుంబం. వాళ్ళ కంట్రిబ్యూషన్ తక్కువదేం కాదు. నాగేశ్వరరావు గారి కంట్రిబ్యూషన్ ఇంత చేసినటువంటి కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీతో అంత సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక దశలో ఆయన మీద అనధికార పిసిసి ప్రెసిడెంట్ అనే విమర్శ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో హైదరాబాద్లో కూర్చుని ముఖ్యమంత్రులతో కబుర్లాడి వాళ్ళందరినీ వశం చేసుకుని నంది అవార్డులన్నీ తన సినిమాలకే వేయించుకుంటున్నాడు నాగేశ్వరరావు అని ఎస్వి రంగారావు గారు బహిరంగంగా విమర్శించాడు ఆయన. ఆ తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకున్నాడు ఇలాగే అనేసి తర్వాత మాట్లాడేది సారీ చెప్పాడు ఆయన. 2 రోజుల తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకున్నాడు. అంత కాంగ్రెస్ మనిషిగా అనుకునేవాళ్ళు ఆయన్ని, అక్కినేని నాగేశ్వరరావుని. అలాంటి అక్కినేని కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాడులు చేయటం, అది ఎన్కన్వెన్షన్ దాడి కావచ్చు, ఇప్పుడు ఆ కుటుంబం మీద దాడి కావచ్చు, ఆ కుటుంబం మీద దాడి కావచ్చు, కుటుంబంలోని వ్యక్తుల్ని టార్గెట్ చేయటం మాత్రమే కాదు, నాగార్జునని ఎవ్వరూ అనలేని దారుణమైన మాట అంటాం. అవును, ఆయన వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరచటం ఇది మామూలు అంటే టాలరేట్ చేయదగినటువంటి అంశం కాదు.
దీనికి ఖచ్చితంగా నిరసన అనేది హై వోల్టేజ్లోనే ఉండి తీరాలి. ఆ నిరసన లీగల్గానే ఉండాలి. ఏ ఆధారాలతో ఆవిడ అలా నోరు జారారో దాన్ని కోర్టుకు సమర్పించేలాగా ఆవిడ మీద ప్రెజర్ తీసుకురావాలి. అది తీసుకురాగలిగితేనే వీఆర్ యునైట్ అనే పద్ధతిలో అందరూ ఖండిస్తున్నారు. ఓకే, అది చాలదు. ఈ సాలిడారిటీ అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాటండి. మీరు చాటి నాగార్జునతో కేసులు పెట్టించండి, క్రిమినల్ కేసులు పెట్టించండి. ముగ్గురు ఇండివిజువల్స్ అయి ముగ్గురు కేసులు పెట్టి మమ్మల్ని డిఫేమ్ చేసింది ఆవిడ, మార్కెట్లో మా ప్రతిష్టని భంగపరిచింది ఒకటి, మా పర్సనల్ ఏరియాలోకి వచ్చి మా హక్కుల్ని అగౌరవపరిచింది ఆవిడ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించింది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక మంత్రి వ్యవహరించింది. ఇన్ని రకాలుగా కేసులు పెట్టచ్చు ఆవిడ మీద. కాబట్టి ఇది చిన్న విషయము, చితక విషయము కాదు, చాలా సీరియస్ వ్యవహారం. దీని మీద ఇలా ఒక లీగల్ బ్యాటిల్ జరగకపోతే గ్రాంటెడ్గా ప్రతి ఒక్క కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెడతారు. అంతే కదా. ఆ రోజున పవన్ కళ్యాణ్ ఏ ఆందోళన అయితే చేశాడో ఇప్పుడు దాదాపుగా అదే పని ఆ రోజున ఇండివిజువల్స్ చేశారు దాడి, ఇప్పుడు ప్రభుత్వమే దాడులు చేస్తోంది వ్యక్తుల మీద. దీన్ని టాలరేట్ చేస్తే అలాగా? కనీసం అక్కినేని అభిమానులైనా కేసులు వేయాలి ఎక్కడికక్కడ ఆవిడ మీద. తెలంగాణలో ఉన్న అక్కినేని అభిమానులు ఎక్కడికక్కడ ఎవరు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఒక కేసు ఫైల్ చేయొచ్చు, ఒక కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు లోకల్ పోలీస్ స్టేషన్లో. ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అవును, అలా ఒక ప్రోగ్రాం తీసుకోండి. మీరు దిష్టి బొమ్మలు దహనం చేయక్కర్లేదు. ఎవరు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పడేయండి. అంటే ఆ నిరసన, ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన అనేది ఏ స్థాయిలో ఉందో అంతే, జనం నుంచి ఎలాంటి వ్యతిరేకత అనేది తెలియాలి, వాళ్ళకి తాకాలి, ఆ నొప్పి తెలియాలి. అది తాకితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. మీరు పొలిటికల్గా అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేయదలుచుకుంటే పొలిటికల్గా మాట్లాడండి. ఏం మాట్లాడి ఉండాలి ఆవిడ? యాక్చువల్గా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి కొందరిని వశపరుచుకుని వాళ్ళని టార్చర్ పెట్టాడు, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, త్వరలో మేము లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నాం, ప్రాసిక్యూట్ చేయబోతున్నాం అతన్ని, కోర్టులో అతను ఏం చెప్పుకుంటాడో అప్పుడు చూద్దాం, అక్కడి వరకు మాట్లాడితే చాలు ఆవిడ అని చెప్తే బాగుండేది, గౌరవప్రదంగా ఉండేది. అది కాకుండా వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి వాళ్ళ యాక్టివిటీస్ గురించి మాట్లాడి నువ్వు వెళ్ళు అని ఆయన చెప్పినట్టుగా ఎలా మాట్లాడేస్తుందండి ఆవిడ? తప్పు కదా అది. అంటే మంత్రులైతే ఏదైనా మాట్లాడచ్చా? ప్రభుత్వంలో ఉంటే ఏదైనా మాట్లాడచ్చా? వీళ్ళందరూ ప్రజలు ఓట్లేస్తే కదా మంత్రులైంది. అవును, ఆ ప్రజల పట్ల బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తే అలాగా? అందుకని కార్నర్ చేసి దాడి చేయకపోతే మాత్రం కుదరదు. ఈ విషయంలో మాత్రం కేవలం మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించాలి, ఇండస్ట్రీ మొత్తం ఖచ్చితంగా చూపించాలి. ఆ సాలిడారిటీ అనేది ఆచరణాత్మకంగా ఉండాలి. సో చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకునేది ఈ విషయంలో డెఫినెట్గా తీసుకెళ్తే ఇంకా బెటర్ ఏమో. ఎందుకంటే ఆయనకు అక్కినేని పురస్కారం అనౌన్స్ చేశారు. అవును, కాబట్టి నెలాఖరులో ఇవ్వబోతున్నారు. అవును, ఇమ్మీడియట్గా ఆయన చొరవ తీసుకుని లీడ్ తీసుకుని అందరినీ కలిపి నాగార్జునని ఎవరైతే పేర్లు దొర్లాయో సమంత, నాగ చైతన్యాలతో సహా వెళ్ళి ఇమ్మీడియట్గా ఆవిడ మీద కేసు బుక్ చేయగలిగితే అప్పుడు కంట్రోల్ అవుతుంది తప్ప, లేకపోతే రేపు పొద్దున వారం తర్వాత ఇంకో ఫ్యామిలీ గురించి ఇంకో మంత్రి గారు మాట్లాడరని గ్యారంటీ ఏం లేదు. అవును. రెండోది, అక్కడ ప్రభుత్వంలో ఏదో అద్భుతమైన ఐక్యత కూడా కనబట్టలేదు. నిన్న మధు యాష్కి గారు హైడ్రా కింద కూల్చేస్తున్నటువంటి గుడిసెవాసుల తరఫున రూపాయి ఖర్చు లేకుండా నేనే కేసులు వేస్తాను అంటున్నాడు ఆయన, మధు యాష్కి. అది కండిషన్. ఇటువంటి కండిషన్లో కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబము, అలాగే సినిమా పరిశ్రమ హైదరాబాదుకు రావడానికి మొదటి అడుగు వేసినటువంటి కుటుంబము, హైదరాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినటువంటి కుటుంబము, సినిమా పరిశ్రమ రావటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినటువంటి కుటుంబము, దాన్ని టార్గెట్ చేయటం అంటే ఇండస్ట్రీ మీద దాడి చేయటమే. కాబట్టి ఇది మామూలుగా వదిలిపెట్టే అంశం కాదు.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.